11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామా. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్షెమెషే కాదు బెత్ఫగే బేతనియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పి. స్తోత్రం. ఈ మాటలు ప్రభు ఆశీర్వదించునుగాక, మనతో మాట్లాడునుగాక, వినే చెవులు గ్రహించగల మనసు మనందరికీ దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణము ఆయన స్వరం వినాలని ఆశపడితే అడగండి, ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి, నీకే వందనాలు ప్రభువా, ఇంతవరకు నీవే నడిపించావు తండ్రి. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించి నాతో మాట్లాడండి నాయన, మా అందరితో మాట్లాడండి తండ్రి. నీ చెవులు గ్రహించగల మనసు అనుగ్రహించండి నాయన. భయముతో వణుకుతో నీ మాటలు వినడానికి కృప చూపించండి యేసయ్య. నీ ఆత్మకార్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో జరిగించండి నాయన. అడ్డగిసిన దుష్ట శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం నాయన. గలిబిలి చేసిన దుష్ట కార్యములు యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరిని దర్శించునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక, నిలబెట్టునుగాక, తన కార్యము జరిగించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చాలాసార్లు విన్న వాక్యం మీకు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు వ్రాయబడిన ప్రతి దాంట్లో అన్నీ మిక్స్ చేసి మాట్లాడకుండా ఒక్క అంశంలోనే అలా నిలబడి కొన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభుకే మహిమ కలుగునుగాక. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. అలా చెబితేనే కానీ స్తోత్రం చెప్పట్లేదు, వీళ్ళు పొగుడుతూ ఉండాలి. యెరూషలేమునకు సమీపించి అంటే వచ్చినప్పుడు బేతనియా బెత్ఫగే అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన 2 శిష్యులను పంపించి ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల అని ఉంది కదా, గాడిద పిల్ల అని ఉంది. గాడిద పిల్ల తెచ్చారా అండి? లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఏముంది? ఆయన ఒలీవల
దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తీసుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని వెప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమని ఉంది? రెండు చూసుకున్నాం. 11వ అధ్యాయం మార్కు సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము. గాడిద పిల్ల అని ఉందా, గాడిద అని ఉందా? గాడిదే పిల్ల అని ఉంది. ఇంతకీ గాడిద పిల్ల లేకపోతే గాడిద? కాదండి, యేసు ప్రభు వారు ఎక్కింది గాడిదేనా లేకపోతే గాడిద పిల్లనా? అమ్మమ్మ, ఇప్పుడు కొలై లేదు కాబట్టి సరిపోయింది. కొలై ఉంటే మీ స్వరం చూడాలా? అంతేనా మీ స్వరం? గాడిదేనా లేకపోతే గాడిద పిల్లనా? గాడిదే పిల్ల. అందుకే మీకు చెబుతూ ఉంటానమ్మా, అన్ని సువార్తలు మీరు చదవండి అని. రెండిట్లో ఏమని ఉంది? గాడిద పిల్ల అని ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. కాబట్టి ఒకటే చదువుకొని ఫిక్స్ అయిపోకండి, అలాగే వాక్యం చెప్పేవద్దు. గాడిదయు ఫ్రంట్. స్తోత్రం. చిరునవ్వుతో సంతోషంగా ఈరోజు మాట్లాడేవారు అండి. ఈరోజు పండగ సార్ మీరు ఏమనుకుంటా పల్లెటూరులోనే ఏమో చేస్తారు. ఏంటది చేయరా? పిండి వంటలు ఏమైనా చేయరా? పండగ కదా. ఈరోజు మనం చేసింది ఒక మంచి కార్యం. ఇందాక చెప్పారు ఆచారం మనం ఎందుకు చేయాలండి? ఈ ఆచారం మనం ఎందుకు చేయాలండి? మనం ఆత్మీయులు అండి అని అంటారు కదా. ఇందాక రెడ్డి గారు చెప్పినట్లు ఎప్పుడు లేనిది లేటి పాటలు పాడుకుంటూ వెళ్ళారేంటి? అంత మాత్రం కాకుండా ఏదో పట్టుకున్నారేంటి, అందులో ఏదో గుచ్చారేంటి అని అంటే అక్కడ సువార్త అయిపోద్ది కదా. ఇప్పుడు వెళ్ళి అడిగితే అదే చెప్పండి. దేవునికి స్తోత్రం. నా యేసయ్య యెరూషలేముకు చివరి యాత్ర చేసిన రోజు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు చనిపోవడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చివరి యాత్ర. హల్లెలూయా. కాబట్టి ఏదో ఒక మాట వారి హృదయంలో తడతది. ఇది ఏంట్రా అని ఎవరినో అడుగుతారు, తెలుసుకుంటారు. ఇది చేయకపోతే ఎవరు మట్టుకు వాళ్ళు ఉంటారు. యేసయ్య గురించి పట్టించుకోరు. నీ ఆత్మీయత ఎవరికి కావాలా? ఆ ఆత్మీయత ఎవరికి ఆశీర్వాదకరంగా లేకపోతే? స్తోత్రం. కాబట్టి మంచి పనులు చేశారు, అప్రిషియేట్ చేయండి. నిన్న మనం కొంచెం వెళ్ళిపోదాం. ఎక్కడ ఎక్కాడంట యేసు ప్రభు వారు? గాడిదని కదా. ఏంటి? నాకు అప్పుడప్పుడు మీకు డౌట్ రాదు కానీ నాకు తెగ డౌట్ వస్తూ ఉంటుంది. నిజమే, వాక్యం చదివేటప్పుడల్లా ఏదో ఒక ప్రశ్న వస్తూ ఉంటాయి. ఎందుకు అని మీకు రాదేమో అంటే క్లియర్గా అర్థమైపోతుంది మీకు. నాకా అర్థం ఒక ఎందుకు నేను అంటాను, ఇంకేమీ దొరకలేదా? గాడిదే దొరికిందా అని. నా ప్రశ్న ఏంటంటే యేసయ్యకి ఏమీ దొరకలేదా? మీరు అంటారు ఏమంటారంటే అది ప్రవచనం అండి. జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన ఆ ప్రవచనం ఏమిటి అని అంటే, ఇదిగో నీ రాజు నీతిమంతుడు. తీస్తారా? నేను రిఫరెన్స్ చెప్పేసానంటే మీరు బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అనే ప్రవచన నెరవేర్చబడడానికి దేవుడు
అలాగా గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎక్కాడని మీరంటారు. సో ప్రవచనం ఎవరు చెప్పించారు అండి? పరిశుద్ధాత్మ దేవుడే కదా. నేను అనుకుంటాను ప్రకటన గ్రంథంలో గొయ్యిని కొంచెం తగ్గించాలి, మీరు పెంచేస్తున్నా లేకపోతే తగ్గించేస్తా. అదే ప్రవచన ఆయన తెల్లటి గుర్రం మీద ఆయన వస్తున్నాడు అనేసి ప్రవచిస్తే బాగుండు కదా. రాజు ఎలాగొస్తాడు? గుర్రం మీద వస్తాడు, అది బాగుండు కదా. మళ్ళీ ఆ ప్రవచన ఆయనే పలికించాడు కదా. ఆ ప్రవచన ఎందుకు గాడిదని పలికించాలి అండి? తగ్గింపుతాను ఏంటండి? గాడిదే ఎంత బరువు అయినా కామ్గా మోస్తుంది కాబట్టి ఏసే బరువుకి అది కాస్తుందని కదా. తను సెట్ అయిందా ఏమన్నా బరువుకి తగ్గించుకోవడానికి? ఏసు రక్తం ఏ చేయ. ఇంకోటి చెప్పునా ఈ గాడిద గురించి? ఏదైనా కుక్కకు భయపడేవారు చాలామంది ఉంటారు, కానీ అదే కుక్క జాతిలోనే ఇలా సెల్ఫీ తీసుకునేవారు ఉంటారు కదా. దాని దగ్గరికి వెళ్ళాలని ఆశపడేవారు, పెంచేవారు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. కుక్క పెంచేవారు స్థితి చూడాలా? తెల్లవారు తీసుకొని అది పట్టుకొని వస్తారు, దాన్ని నడిపించడానికి వీళ్ళు వస్తారు, కానీ అదే ఇల్ని నడిపిస్తుంటారు. ఎవరిని నడిపిస్తున్నారో తెలియదు. ఇలాగ కుక్క జాతి పెంచేవారు చాలామంది ఉంటారు, దాన్ని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. ఇంకా ఎలాగంటారంటే ఉన్నారా, ఆడికి పేరు ఉంటుంది కదా, ఆ కుక్కకి పేరు ఉంటుంది, అది ఇది అనరు. ఆడు మగదైతే ఆడు, కొడుకేమో అదేమో అయ్యేటో నాకు అర్థం కావట్లేదు. కొడుకేమో మర్యాదగా పిలవరు, దాన్ని మాత్రం రాకీ, జూలీ, గాలి, మిలి ఏదో ఒక పేరు పెట్టేసి పిలుస్తుంటా. ప్రభునామానికి మహిమ కలుగునుగా. అనేక జంతువులు ఉన్నాయి, ప్రేమించే జంతువులు, దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలని జంతువులు ఉన్నాయి, కానీ ఎవరైనా ఎప్పుడైనా సరే గాడిద దగ్గరికి వెళ్ళి తీసుకున్నారా? సెల్ఫీ తీసుకుంటారా? పోనీ దగ్గరికి వస్తే ఇలాగంటారా? అంటారా? పోనీ దగ్గరికి వస్తుంటేనే అంటారు కదా, అనరా? ఎవరు ఇష్టపడరు కదా. ఇంకా ఎవరికైనా తిట్టాలనుకుంటే ఏమైనా తిడతారు కదా. ఆ గాడిద అంట ప్రభువుకి కావాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎవరికి ఇష్టం లేదు, అది పనికి మాలింది, అది చీ అంటారు అందరూ, ఎవరు దగ్గరికి కూడా రారు. ఒకవేళ దగ్గరికి వస్తుంటే వద్దు అనుకుంటారు. అలాంటి గాడిదనంట అది ప్రభువునకు కావాలి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మనలో ఏ భక్తి, ఏ నీతిని బట్టి మనం ఉన్నాం అనుకుందాం. ఇలాగా నడిపించబడుతున్నాం అంటే మనలో ఏ మంచి ఉంది అనుకుందాం. ఏమీ లేదు. ఒకటి కారణం ఏంటంటే ఆయన మన భుజంపై ఉన్నాడు కాబట్టి, అంతకంటే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. నిన్ను ఏదైనా గౌరవం వస్తుందన్నా, ఏదైనా ఘనత వస్తుంది అన్నా అది యేసయ్య మన పైన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎన్ని సున్నాలు ఉంటే ఎవడు కావాలా ఏంటి? మేడున్న మిద్దున్నా, ఆ మిద్ద మీద నీ ఉన్నా, ఏ సన్న లేకున్నా యేసయ్య ఉంటేనే, ఆ ఒకటి ఉంటేనే మన జీవితానికి విలువ. సిలువ తెచ్చెను విలువ అనే పాట పాడుతూ ఉంటాం కదా. ప్రభునామానికే మహిమ కలుగును కదా. ఇది ఎవరు
కావాలనుకోరంట, ఎవరు చేర్చుకోరంట, ఎవరు ఇష్టపడరంట, అందరూ చీ అంటారంట, దాన్ని పక్కకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి దానిని యేసయ్య కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికి అని అంటే ఎవరినైతే తృణీకరించారో వారిని ఘనపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైతే తక్కువ అంచనా వేస్తున్నారో వారిని హెచ్చించడానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవరు అనుకోమాకండి, నాకు రాదు, నాకు చదువు లేదు, నేను చేయలేను, నేను పాడలేను, నేను ప్రార్థన చేయలేను, అలాగా నేను కాదు అని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. దేవునికి ఎవడు కావాలి అని అంటే జ్ఞానవంతులు కాదంట. దేవుడికి ఎవరు కావాలంటే ధనవంతుడు కాదంట. దేవుడికి ఎవరంటే బుద్ధిమంతులు కాదంట, తెలివైన వారు కాదంట. ఎవరు అని అంటే కొరింథీ రాసిన పత్రిక 1:29 ఏమని వ్రాయబడింది? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములోనే వెర్రివారిని తీస్తారా? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి అంత గ్యాప్ వద్దు, నువ్వు చదువుకుంటూ వెళ్ళిపో. లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికలైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం. ఎవరినంట? జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జ్ఞానవంతులను వాడుకుంటే పెద్ద ప్రయోజనమేమీ లేదు. అనేక గ్రంథంలో ఇలాగుంటుంది, ఎవరైతే తలలో నుండి వచ్చారంట, వారే సేవ చేయడానికి, అర్చన చేయడానికి, యాజకత్వం చేయడానికి పనికొస్తారంట. మిగతా వారు భుజం మీద కానీ, భుజం దగ్గర నుంచి కానీ, ఉదరం నుంచి కానీ, పాదాల నుంచి కానీ వచ్చిన వారు దేనికి పని చేయరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. సేవ చేయాలంటే, పరిచర్య చేయాలంటే, అర్చకుడుగా ఉండాలంటే చాలా నుండి రావాలంట. అంటే అగ్రకులస్తులై ఉండాలి. అగ్రకులస్తుడు అన్నందుకు మన్నించండి, చాలామంది ఇలా చెబుతున్నారు. ఈ మాట ఇంతటితో ముగించండి. ఏమిటి అని అంటే, మీది ఏ కులం? చాలా అయితే మనం ఏ కులం తెలుసా? నా కులం ఏం తెలుసా మీకు? నా కులం సేవకులం. ఎవరు? మా కులం ఇంకా క్రైస్తవుల, దేవునికి ఆరాధికులం. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఈ కులం ఆ కులం కానీ, ఒకవేళ కులం మీరు ప్రస్తావిస్తున్నారు అంటే మీరు వేదాలలో వ్రాయబడిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు అని అర్థం. ఇక్కడ చర్చిలో ఆ భేదాభిప్రాయం ఉండడానికి వీలేదు. మీ ఎస్టీ మీరు, లేకపోతే ఎస్సీ మీరు, మేమేమో బీసీ, లేకపోతే మేమేమో ఓసీ, ఈ పదం. అయితే మీకు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడైనా అప్లై చేయడానికి వెళ్తారు, ఉద్యోగమో దేనికో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్రిస్టియన్స్ అండి, మాకు ఏ క్యాస్ట్ లేదండి అన్నారు అనుకోండి, ఇసిరి పడేస్తారు. కాబట్టి అక్కడ ఏదో ఒకటి చెప్పాలి, ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి చెప్పాలి. మీరు క్రిస్టియన్స్ అని రాస్తారా? ఇంకా దేవునికి స్తోత్రం. లేకపోతే అమ్మేస్తారా? దేవునికి స్తోత్రం. మీరు ఏది చేసినా కానీ అక్కడ మాత్రం రాయాలి. కానీ ఇక్కడ ఆ ప్రస్తావన రాకూడదు. అయితే అందులో ఏమని ఉంది అని అంటే, ఇందులో నుండి వచ్చిన వారు మాత్రమే అర్చకులుగా ఉంటారు అని వారిది మాట్లాడుతుంటే, నా బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఇందులో నుంచి కాదు, ఎవరైతే నీచంగా చూస్తున్నారో, ఎవరికైతే పనికి రారు అనుకుంటున్నారో, ఎవరైతే ఇది తక్కువ అని అనుకుంటున్నారో వారినే దేవుడు వాడుకుంటాడంట.
అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుంది? వారు 12వ వచనంలో మాట్లాడిన తర్వాత 13వ వచనంలో వ్రాయబడిన మాట, వారు పేతురును యోహానులో ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి అనే మాట మనం చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప పరిచర్య ఎవరికి ఇచ్చాడంట? ఈ గొప్ప పరిచర్య చదువుకున్నవారు కాదు, ఇంకా బాగా జ్ఞానవంతులని కాదు, కానీ ఎవరికైతే విద్య లేదో వారికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు నడుచుకుని వెళ్తూ ఉంటే వారు నీడ పడితే అద్భుతాలు జరిగేదంట. వారు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యములు జరిగేదంట. వారు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చేవారు. ఇది జ్ఞానం వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, దేని వల్ల కాదు, దేవుని వలన మాత్రమే కలదు. ప్రైజ్ ది లార్డ్. ఈ పనికి మాలిన గాడిదను దేవుడు తీసుకొచ్చేయమన్నాడంట. తీసుకొచ్చేయమని ఏం చేస్తున్నాడంటే దాని మీదకి ఎప్పుడైతే ఎక్కాడో దానికి ఇప్పుడు గౌరవం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఏ మురికిలోనో, ఏ కాలువలోనో, ఎక్కడో గడ్డిలోనో పడుకునే ఉన్నా, లేకపోతే బురదలో నడుస్తున్న ఈ గాడిదే ఇప్పుడు ఎక్కడ నడుస్తుందంట? ఎక్కడ నడుస్తుంది? ఎప్పుడైనా నడిచిందా? ఎప్పుడైనా అలా జరిగిందా? ఆమె కాలుకి మట్టి ఎట్టకుండా నడుస్తుంది అంటే ఎవరి వల్ల? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నంత వరకు నీ విలువ తగ్గదు. యేసయ్య నీ మీద ఉన్నంత వరకు నీకు రావలసిన ఘనత ఖచ్చితంగా వస్తుంది. అందుకే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆ మందసం మనం ఎక్కించుకున్నాం సార్, ఆ మందసం మనం మోస్తున్నామండి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఘనత పొందడానికి మనం అర్హులము. దేవునికి ఇది వద్దు అనుకుంటే, ఈ పరిచర్య వద్దు అనుకుంటే, ఈ సేవ వద్దు అనుకుంటే, ఈ పిలుపు వద్దు అనుకుంటే నీకు ఎక్కడ ఘనత ఉంటుంది? ఎక్కడ ఇంకా గౌరవం ఉంటుంది? అదే లేకపోతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే మనం వెళ్తుంటే ఏంటి, వారు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం ఏంటండి, నమస్కారం చెప్పడం ఏంటండి, మన వయసు ఏంటి, వారి వయసు ఏంటండి, వారి చదువు ఏంటి, మన చదువు ఏంటండి, మనకు ఇంత ఘనత రావడానికి కారణం ఏంటంటే, అందుకే అప్పుడప్పుడు ఇవన్నీ ఆలోచించినప్పుడు నేను తలదించుకొని ఏడుస్తూ ఉంటాను. అయ్యా, నాకు దేనికి నేను పనికిరాని, కానీ ఇలాంటి వారిని ఇంత ఘనత దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆయన బట్టి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భక్తి ఏమాత్రము కాదు, మన నీతి ఏమాత్రము కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట నిర్గమకాండం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉంటుంది అని అంటే, చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఏటమ్మది? నిర్గమకాండం 25:10. వారు తుమ్మకర్రతో చేయవలను. ఇదే జ్ఞాపకం చేసుకోండి. దేనితోనండి? దేనితో? ఇప్పుడు సమూయేలు, 1 సమూయేలు 4వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి అన్నమాట. ఆ తర్వాత 8వ వచనంలో, అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు అన్నమాట. ఓకే, మందసం ఎప్పుడైతే వచ్చిందో ఫిలిస్తీయులు వారు అంటున్న మాట ఏంటంటే, అయ్యయ్యో ఈ మహాసూరుడగు ఆ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపించగలరు? ఎవరు మందసము? దేవుని మందసము కదా. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని మందసము కదా. కెరూబుల మధ్య నివాసము చేస్తున్న దేవుని మందసము కదా. సర్వశక్తుని దేవుని మందసము కదా. ప్రతిదీ సాధ్యపరచగలిగిన దేవుని మందసము కదా.
ఆ మందసము దేనితో తయారు చేయాలి? ఆ మందసము కేదారు మ్రానుతో కానీ లేకపోతే ఇంకా ఖరీదైన కర్రలతో కానీ దేనితో కానీ చేస్తే బాగుంటుంది కదా. మరి దేనితో చేశారంట? ఇంత గొప్ప ఆ మందసము, దేవునికి తగిన మందసము, సర్వశక్తిని మందసము దేనితో తయారు చేశారంట? ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, తుమ్మ కర్రతో ఏదైనా మీరు చేస్తారా? పోనీ కిటికీ చేస్తారా? కొన్ని ద్వారబంధం చేస్తారా? పోనీ టీపై చేస్తారా? చేయరా? తుమ్మకర్ర చేయరా? తుమ్మకర్ర అంటే తెలుసా? ఓ అందుకా ఇలా చూస్తున్నారు. అమ్మమ్మమ్మ, తుమ్మకర్ర అంటే అది ఏంటో మాకేంటి తెలుసు అని. ఓహో, చిన్న ముళ్ళు ఉంటాయమ్మా, బాగా ముళ్ళు ఉంటాయి, నల్లగుంటాయి, ముళ్ళు ఉంటాయి. తుమ్మకర్ర అంటే ఓహో తెలియక అలా ఉన్నారు. ఏసు రక్తమే చేయి చూపిస్తాం తర్వాత, గూగుల్లో మీకు సెర్చ్ చేసినా సరే తుమ్మకర్ర అంటే వస్తుంది. ఆ తుమ్మకర్ర ఎటు చూసినా ముల్లే. ఆ చెట్టు దగ్గరికి మనం వెళ్ళాం, అది పట్టుకుంటే ముల్లే గుచ్చుకుపోద్ది. అలాంటి ముళ్ళు దేనికి పనిచేయదు. అది పొయ్యిలోకి కూడా తీసుకెళ్ళరు, అది ఇంకా దేనికి మంచి కార్యానికి కూడా వాడరు. అలాంటిది ఆ తుమ్మకర్ర అంట దేనితో? ఆ గొప్ప మందసము తయారు చేయడానికి. నేను అనుకుంటాను దావీదు ఏమంటున్నాడంటే, నేను కేదారు మ్రానుతో తయారు చేసిన నా నగరులో నేను నివాసము చేస్తున్నాను, దేవుని మందసమేమో డేరాలో ఉంది, ఏం చెయ్యాలి అని ప్రవక్తని అడిగినట్టు దావీదు గురించి మనం చూస్తాం కదా. మరి ఇంత గొప్ప దేవుని మందసము దేవునితో అంటే దేనితో తయారు చేశారంట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తుమ్మకర్ర మందసము చేసిన తర్వాత తుమ్మకర్ర దగ్గరికి ఎవరైనా వెళ్తారా? పోనీ తీసుకొస్తారా? బాగా చెక్కేసి ఒక నీట్గా ఏదైనా తయారు చేస్తారా? పోనీ అది స్ట్రేట్గానే ఉంటుందా? ఏమండి, అది చెక్క అయినా సరే తయారు చేయడానికి అవుదా? లేదు. కానీ అదే కావాలంట మందసంకి, దేవునికి ఇస్తారు. అదే సార్ నేను చెబుతున్నాను. అందుకే అందరినీ పిలుస్తూ ఉంటాను, అందుకే అందరినీ ఆహ్వానిస్తున్నాను, అందుకే ప్రేరేపిస్తున్నా. ఏంటంటే దేవుడికి ఎవరైతే నాకు రాదు, నాకు తెలియదు, నాకు ప్రార్థన రాదు, నాకు వాక్యం చెప్పడం రాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారినే దేవుడు నీవే కావాలంట. ప్రైజ్ ది లార్డ్. మరి నాకు తెలియదు కదా అని అంటే అదే స్పెషల్. మెకానిక్ అంటే ఎవరో పాడైపోయిన దాన్ని రిఫర్ చేసేవాడు కదా మెకానికే. దేవుడు ఎవరో చేత కాని వాడిని వాడుకునేవాడు కదా దేవుడు. మరి మీకు సమదైతే లేదు మీకు నా దేవుడు ఎవరు అనేది మాకు తెలియదు అనుకుంటాను, కానీ తెలియకపోయినా సరే నిన్ను వాడుకునే దేవుడు ఒకడు ఉన్నాడు కదా. గాడిద దేనికి పనికి రాదు కదా, తుమ్మకర్ర దేనికి పనికి రాదు కదా, పనికి రానిది పనికొచ్చినట్టు చేసేవాడు కదా నీ దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మందసం దగ్గరికి వెళ్ళి ఎవడైనా ప్రార్థన చేస్తాడా? తుమ్మకర్ర దగ్గరికి వెళ్ళి ఎవడైనా ప్రార్థన చేస్తాడా? తుమ్మకర్ర అని ప్రార్థన చేస్తాడా? తుమ్మకర్ర దగ్గరికి భలేగుంది తుమ్మకర్ర అంటారు ఎవరైనా సరే? ఇప్పుడు ఏదో పువ్వు తెచ్చి గుచ్చారండి, మళ్ళీ భలేగుంది అంటారు, కానీ ఈ తుమ్మకర్ర దగ్గరికి వెళ్ళి భలేగుంది అంటారా? పోనీ ఆ నీడ దగ్గరికి వెళ్తారా? పోనీ లేరు కదా, ఎవరు వెళ్ళలేరు, అక్కడ నిలబడలేరు, ఏమీ లేదు. కానీ అది చెక్కబడిన తర్వాత, అది మందసము చేయబడిన తర్వాత, అది తయారు చేయబడిన తర్వాత మందసం ఎదుట అందరూ నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. మందసం ఎదుట నిలబడి మాట్లాడడానికి భయపడతారు. స్తోత్రం. ఎప్పుడు అది తయారు చేయబడిన తర్వాత, తయారు చేయబడిన తర్వాత. అందుకే ఆయన మాట్లాడుతూ, ఏరి ఎత్తబడ్డారా, అప్పుడే రాకడ వచ్చిందా? యేసు రక్తమే జయం. ఆయన చెబుతూ ఆ సాక్ష్యం చెబుతూ ఏమన్నారంటే, దేవుడు నీకు ఏదైనా నలగొడుతున్నాడంటే ఏంటయ్యా? నలగొడుతున్నాడంటే నీవు దేవునికి అవసరము లేకపోతే ఇష్టడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తుమ్మకర్రను మందసం చేయాలండి, పనికిరాంది మందసం చేయాలండి. ఆ మందసం చేసిన తర్వాత అక్కడ మన్నా పెట్టాలి. ఇది తర్వాత ఈ 10 ఆజ్ఞలు పలకలన్నీ పెట్టాలి కదా, అక్కడ ఉంచాలి కదా, దాని మీద కెరూబులు ఉంటాయి కదా. ఈ మందసము తయారు చేయాలి అంటే
ఇలాగా మందసము తయారు అవ్వాలంటే దానికి కత్తి దెబ్బ పడాలి కదండి పీటర్ గారు. కత్తి దెబ్బ పడుతుంది అని అంటే అది మందసంగా తయారవ్వడానికి సిద్ధపడుతుంది అని అర్థం. అది సిద్ధపడిన తర్వాతే దానికి విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మందసం ఎప్పుడైతే ఇజ్రాయేల్ దండులోనికి వచ్చిందో పెద్ద కేక వేశారంట వారు. ఎందుకు అని అంటే దేవుడే ఎక్కడికి, దేవుడే దండులోనికి వచ్చేసాడు అని సంతోషించారంట. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు అది తుమ్మకర్ర కదా, అప్పటి వరకు పనికి మాలిదే కదా, అప్పటి వరకు ఎవరు దగ్గరికి వెళ్ళరు కదా. అది ఎప్పుడైతే చెక్కబడిందో, అది చెక్కబడుతూ ఉంటే ఎప్పుడైతే అలాగా ఓర్చుకుందో, ఓర్చుకుంటేనే కదా మందసంగా తయారవుతాం ఏండి. పడింది 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 అని తెలిసినప్పుడు ఓర్చుకుంటే కదా. నరుగుతూ ఉంటే హాయిగా ఉంటుందా? ముళ్ళు నరుగుతుంటే హాయిగా ఉంటుందండి? ఇడేటి నన్నే మాట్లాడుతున్నాడు అన్నట్టే ఉంటుంది కదా. అలా మాట్లాడినప్పుడు ఓర్చుకుంటేనే దేవుడు చెక్కుతాడు, దేవుడు తయారు చేస్తాడని, ఆ మందసంగా తయారవుతాను. ఇది పలికిమాలిన గాడిదే. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారో, యేసయ్య దగ్గరికి తీసుకొని రాగానే దాని మీద బట్టలు వేశారంట, దాని మీద యేసయ్య ఎక్కారంట. దాని పరిస్థితి మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అది వస్తుంటే చిచ్చి అన్నవారు ఇప్పుడు దాన్నే రూట్ ఇస్తున్నారు. యేసు రక్తం వేచి దాన్నే ఇలాగంటే గాడి తెచ్చి ఏమొస్తుంది? ఈ ఘనత ఎక్కడ, దేనికి వచ్చింది? యేసు రక్తం వేచి. ఈరోజు ఘనత వచ్చిన రోజు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని మనము ఆహ్వానించుకుంటే, ప్రభు మన దగ్గరికి వస్తే పరిస్థితులన్నీ మార్చేస్తుంది, స్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? యేసు ప్రభు వారు పంపించిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మీ అక్కడ కట్టబడి ఉంటుంది, ఆ కట్టబడిన గాడిద పిల్లను విప్పుకొని తీసుకొని రండి అన్నాడు కదా. నేను పుట్టి పెరిగి ఇంత అయ్యాను, గాడిద కట్టబడినట్టు నేను ఎక్కడ చూడలే. మీరు చూసారా? గాడిద ఎప్పుడైనా కట్టబడినట్టు మీరైనా ఎక్కడైనా చూసారా? అది నైట్ అయినా పగలైనా సరే అది వదిలేసి ఉంటుంది, ఎక్కడైనా సరే తిరుగుతూనే ఉంటుంది. మీరు కట్టబడినట్టు మీరు ఎక్కడైనా చూసారా? మీరు అలా చూస్తారేంటండి నిజంగా? లేదా? అక్కడ రండి, కంచరపాలెం అలాగ వెళ్తే నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కనబడుతుంది. 3-4 గాడిదలు ఉంటాయి, అర్ధరాత్రి కూడా తిరుగుతూనే ఉంటాయి. ఒకసారి నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అలాగా కదలకుండా పడుకొని ఉంది. అరే చచ్చిపోయిందేమో అని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా బతికుంది అనేసి అలా పడుకుంటుంది. కానీ ఇక్కడంట ఆ గాడిదే కట్టబడిందంట. స్తోత్రం. ఈరోజు ఏ రోజు తెలుసా? విప్పబడి రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి బంధకాన్ని దేవుడు విప్పబోతున్నాడు. ప్రతి బంధకం తెగిపోబోతుంది. ప్రైజ్. దేవుడు విడుదలని ఇవ్వబోతున్నాడు. ఎక్కడైతే బంధించబడి ఉన్నా, ఒకవేళ ఎవరైతే ప్రార్థన చేసిన, అయ్యా నా భర్తను విడిపించయ్యా, నా భార్యను విడిపించయ్యా, ఆ బంధకం నుండి విడిపించయ్యా అని ఎన్ని రోజుల నుంచి మీరు ప్రార్థన చేస్తుంటే ఈరోజు ఒక శుభవచనం జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుడు విప్పబోతున్నాడు. ప్రతి బంధకం దేవుడు విప్పబోతున్నాడు. ప్రతి బంధకం తెగిపోబోతుంది. పరిశుద్ధాత్మ కార్యము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భలేవారండి. మీరేమో అప్పుడు జరిగింది ఇప్పుడు తీసుకొచ్చి మీరేమంటారంటే దేవుడు విప్పబోతున్నాడు అని అంటున్నారండి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందండి? అప్పుడు అలా జరిగిపోయింది, ఇప్పుడు ఎలా మాట్లాడతారు అని అంటే, వాక్యము సజీవమైనది. అంతేనా? ఈ వాక్యమే బ్రతికించే వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడు నమ్మిన కార్యం చేస్తాడు దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. అవి ఒకటి కాదు సార్, నువ్వు ఏది నమ్మితే దేవుడు అది చేస్తాడు. అది
లేకపోతే ఏంటండి, ఎప్పుడైనా సరే ఏసి మీరు నా దగ్గరికి రండి, చెంగు ముట్టుకోండి, అద్భుతాలు జరుగుతుందని చెప్పాడా? చెప్పలే. ఆవిడ నమ్మింది. ఏమని? నేను వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానని నమ్మింది, అద్భుతాలు పొందుకుంది. ఎప్పుడైనా చెప్పాడు నేను ఇక్కడ నుంచి చెబితే అమెరికాలో బాగుపడతారు తెలుసా అని ఏసీ ఎప్పుడైనా చెప్పాడు సువార్త? ఒక ఆయన అంటాడు, అయ్యా నువ్వు రావాల్సిన పనే లేదు, ఒక్క మాట స్తోత్రం, మంచులందరూ స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇంత మంచి మాటలు చెప్పినా సరే ఇలాగ ఉంటున్నారు ఏంటండి? ఆయన ఒక్క మాట చాలు. మీరే పాడతారుగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. ఎందుకు నీ మాట చాలు అంటున్నావు? ఎందుకు నీ చూపు చాలు అంటున్నావు? బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఆశ లేకపోయినా పర్లేదు, నీ ఒక్క మాట చాలయ్యా. ఇంకా అద్భుతాలు జరుగుతుందని ఆశ లేకపోయినా పర్వాలేదు, ఒక్క మాట సెలవిస్తే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు చెప్పలేదండి, నేను ఒక్క మాట ఇక్కడ చెబితే అద్భుతాలు జరుగుతుందని చెప్పలేదు. ఆయన నమ్మాడు, ఆ మాటను కోరుకున్నాడు. యేసయ్య నీ నమ్మిక చొప్పున జరుగును గాక అన్నాడు, అద్భుతాలు జరిగిపోయింది. ఇంటికి వచ్చి చూశాడు. ఆయన చూసేప్పుడు దాసుడేమో బాగుపడిపోయి ఉన్నాడు. ఎప్పుడు ఏ టైంలో అంటే ఫలానా టైంలో అంటే ఆ ఫలానా టైం అనగానే ఆ టైంలోనే ఆయన ఆ మాట చెప్పాడని అర్థమైందంట. స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఈరోజు చెప్పబడుతున్న ప్రతి మాట మనం నమ్మితే ఈరోజు కూడా కార్యము చేయడానికి నా దేవుడు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోయిన దేవుడు కాదు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మరణాన్ని ఓడించి మరలా మృత్యుంజయుడిగా తిరిగిన లేచిన దేవుడు అండి మీ దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. ఆ దేవుని మాటలు నమ్మకుండా ఇంకెవరి మాట నమ్ముతాం? ఎంతమంది చెబుతా ఉంటే ప్రార్థన చేసింది మీరే కదా అండి. ప్రార్థన చేసింది మీ భర్త కొరకు, ప్రార్థన చేసింది మీరే కదా, మీ భార్య కొరకు ప్రార్థన చేసింది మీరే కదా, ఆ గయ్యాలది మార్చినైనా అని ప్రార్థన చేసింది మీరే కదా కదా. కొద్దిగా తగ్గించండి అని ప్రార్థన చేసింది మీరే కదా. మరి ఆ విశ్వాసం మీలో ఉండాలి కదా. దేవుడు మార్చలేడా? నీ భర్తను మార్చలేడా? నీ భార్యను మార్చలేడా? మరి ఎందుకు ఆ నిర్ణయం మీది? అంటే ప్రార్థన చేసింది మీరే, ప్రభు ఆ కార్యం చేయమని చెప్పింది మీరే, నిర్ణయం కూడా మీదే. అరే బైబిల్లో ఏముంది? పేతురు రాసిన పత్రిక మీరు చూడండి, 3వ అధ్యాయంలో ఓకే స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. ఇది వాక్యము లేకుండానే భార్య నడవడి వలన భర్తను రాబట్టుకోవచ్చు అని ఎన్నోసార్లు మీకు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీ ప్రవర్తన వలన మీ భర్త మారడా? నా వైపు చూసి చెప్పండి, మారుతాడా లేదా? లేకపోతే వదిలేద్దామా? వదిలేద్దామా? ఆడు మారడా? మారతాడంటే ఇంకెందుకు చెప్పండి, మారతాడా లేదా? నీ దేవునికి శక్తి ఉందా లేదా? 99 సంవత్సరాలు అయిపోయింది, డాక్టర్లే చెప్పేశారే ఇంకా అవ్వదయ్యా, పిల్లలు పుట్టరు అయ్యా అని చెబితే దేవుడే వచ్చి మాట్లాడుతున్నాయి. నేనేమో ముసిలిదాన్ని, మా ఆయనేమో ముసలోడు, ఇంకేటి మాకు సుఖం అని అంటే
యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18 అధ్యాయం 6 వచనమేనా, లేకపోతే 15:6? 15:6 మీరెప్పుడు తీస్తారయ్యా? 18వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పినవాడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీకైతే సాధ్యము కాదు, నా దేవునికి సమస్తము. మీరు ఎవరి దగ్గర అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎవరినైతే మీరు ఆశ్రయించారో, ఎవరినైతే ఆనుకుంటున్నారో, ఎవరైతే నమ్ముకున్నారో ఆ దేవునికి సమస్తము సాధ్యం. అరే దొంగలు మారుతున్నారు సార్, నరహంతకులు మారుతున్నారండి, జూదగోలు మారుతున్నారండి, త్రాగుబోతులు మారుతున్నారండి. నీ భర్త మారలేడా? నీ భార్య మారదా? మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసిన వారు ఎలా ఉండాలి అని అంటే, ప్రార్థన చేసేవారు దేవుడు కార్యం చేస్తాడని, ప్రార్థన ఆలకిస్తాడని, జవాబు ఇస్తాడని అసలు నమ్మాలి కదా. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయలేడు కదా. స్తోత్రం. హల్లెలూయా. అందుకే నా దేవుడు ఏదైనా చెయ్యగలడు. పనికి వాళ్ళ గాడిదనే తీసుకొచ్చాడు, ఘనతను ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత యేసయ్య ఎక్కిన ఆ గాడిదని ఎంత కమ్మేశారో తెలియదు నాకు కదా. ఇది సచిన్ టెండూల్కర్ ఆడిన బ్యాట్ అనేసి వేలం పాటేసి లక్షల కొలది అమ్మేస్తారు. దానివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది యేసయ్య ఎక్కిన గాడిద అని ఎంత వేలం పట్టేశారు నాకైతే తెలియదు. ఎందుకు అంత ఖరీదైంది అని అంటే, యేసయ్య దాని మీదకి ఎక్కాడు కాబట్టి. ఈ తుమ్మకర్రకి ఎందుకు అంత విలువ వచ్చిందంటే, మందసముగా తయారైంది కాబట్టి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద పిల్లను, ఈ గాడిదను అది కట్టబడి ఉందంట. ఆ కట్టబడిన గాడిద విప్పిన రోజే ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ఏ బంధకములో ఉన్నా సరే నా దేవుడు ఇప్పగలడు, నా దేవుడు విడిపించగలడు, నా దేవుడు విమోచించగలడు. 400 సంవత్సరం అయిపోయింది, ఐగుప్తు దేశంలో నాటబడ్డారు, కానీ అక్కడి నుంచి విడిపించిన దేవుడే నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఫరో అంటున్నాడు, నా చేతిలోంచి, ఫరో చెబుతున్నమాట, యెహోవా ఎవడు నాకు తెలియదు అని అంటే, యెహోవా ఎవడో ఫరోకు తెలిసేటట్టు దేవుడు చేశాడు. ఒక 10 అద్భుతాలు చేసిన తర్వాత, 10 అద్భుతాలు జరిగిన తర్వాత, ఒక ఆశ్చర్యకార్యము జరిగిన తర్వాత, అన్ని నష్టపోయిన తర్వాత, ప్రథమ కుమారుడే కోల్పోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు యెహోవాయే దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు సామాన్యుడు కాదండి. నీ దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు. మీరే అంటున్నారు కదా, మీరే ప్రార్థన చేస్తారు, ఆడు మారడండి. ఈలే ప్రార్థన చేస్తాడు, ఆడు తాగుడు మారడండి. మరి దేనికి ప్రార్థన? ఎవడైనా మాడతారు కానీ ఆడు మాత్రం, మా ఆయన మాత్రం అంటే ఎందుకు ప్రార్థన చేసినట్టు, దేనికి ప్రార్థన చేసినట్టు? నీ నోటి మాటలు బట్టి కదా దేవుడు తీర్పు తీస్తాడు. నీ నోటి మాటలు ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడనేసి ఉండాలి. ఆశీర్వాద వచనాలే పలకాలి. మనం పాజిటివ్గానే మనం మాట్లాడాలి. దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని మాట్లాడాలి. ఎందుకంటే అనేక కార్యములు దేవుడు బైబిల్ గ్రంథంలో రచించాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పిల్లలు ఇంకా మారలేదు అనుకుంటున్నారా? ఇంకా బంధకంలో ఉన్నారు అని అనుకుంటున్నారా? దేవుడు విడిపించబోతున్నాడు. ఈ సంవత్సరం విడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక శుభకార్యము చెప్పనా? ఒక శుభకార్యం చెప్పనా? అది ఎలా విడిపించబోతున్నాడు అని అంటే, నీ ద్వారాగానే. ఎవరిని విడిపించి తెమ్మన్నాడు? ఎవరిని? శిష్యులను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి ద్వారా విడిపిస్తాడు? మన ద్వారాగానే. స్తోత్రం. మన ద్వారా ఎలాగా? ప్రార్థన చేస్తే, సువార్త ప్రకటిస్తే, ప్రయాసపడితే మన ద్వారా అనేక మందిని విడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కట్టబడిన గాడిదను విప్పడమే ఈరోజు దేవుడు చేసిన గొప్ప కార్యము. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక దినాన చీకటిలో ఉన్నవారమే కదా, మనం ఒక దినాన లోకంలో ఉన్నవారమే కదా. దేవుడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి ఎలా చేశాడంటే రాజులైన యాజక సమూహముగా దేవుడు చేశాడంట. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరెవరు అని చెబితే మనం యాజకులు అని చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎవరు అని అంటే మేము రాజులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నువ్వు రాజువా అని అంటే నువ్వన్నట్టే నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం అన్నాడు. మనము రాజకుమారులమే, కానీ ఈ లోక సంబంధమైనది కాదు, మనం పర సంబంధులం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం చేస్తున్నారు కదండి. ఎన్ని రోజులైంది సార్? ఎన్ని రోజులు అయింది సార్? 34 days అయింది కదా ఉపవాసం చేస్తున్న వాళ్ళారా. ఉపవాసం అంటే ఏంటి? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కదా చూస్తే ఏంటి అంటే 58వ అధ్యాయంలో దిక్కుమాలిన బీదలను వస్త్రహీనులకు నీవు నీకు కట్టబడిన వారి వస్త్రము ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. 6వ వచనం చదవండి. పోనీ 5వ వచనం నుండి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు. ఉపవాసం అంటే ఏంటంట? మట్ల ఆదివారం ఏమిటంట? ఉపవాసం అంటే ఏంటి? మజ్జిగ లేకుండా. ఉపవాసం అంటే మాట్లాడండి సార్. మూగవారు అయిపోయారా? లూకా సువార్తలో జకరియా దేవదూత వచ్చి నువ్వు నమ్మలేదు కాబట్టి ఇక నుంచి నువ్వు మూగవాడైపోతాడంటే మూగవాడైపోయాడంట. కొంప తీసి అలాగైపోయారా? అలా లేదు కదా. ఇక్కడ వ్రాయబడిన మాట దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్ట. ఇదే నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఉపవాసం అంటే ఆకలితో ఉండిపోవడం కాదు, కడుపు మార్చుకోవడమే కాదు. ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే అలాగని ఆకలి అంటే ఆహారం తిని ఉపవాసం అందమా అంటే కాదు కాదు కాదు. ఉపవాసము అంటే ఆహారం మానేసే ఉపవాసం ఉండాలి, కానీ ఉపవాసంలో చేయాల్సింది ఏమిటి అని అంటే ప్రతి కాడిని విరగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి బంధకాన్ని ఏం చేయాలి? విడిపించాలి. ఎవరైతే బంధించబడి ఉన్నారో వారిని విడిపించారు. ఈరోజు ప్రభువారు పలికిన మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏంటంటే కట్టబడిన గాడిదను మీరే ఇప్పాలి. యేసు ప్రభువాడు ఇవ్వడం కాదు. ఎవరు ఇప్పారంటే శిష్యులే. ఎవరు ఇప్పారు? శిష్యులే. కట్టబడిన గాడిదను ఇప్పిన తర్వాత మరలా కట్టినట్టు ఎక్కడా లేదు బైబిల్లో. మరలా కట్టినట్టు ఎక్కడా లేదు. విడిపించడమే బైబిల్లో వ్రాయబడింది, కానీ మరలా తీసుకెళ్ళి మరలా కట్టారనేది లేదు. యేసు రక్తమే చేయి. నా యేసయ్య విడిపించడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని ప్రతి బంధకం నుంచి విడిపిస్తాడు. అది దేవుడే చేస్తాడు, కానీ నీ ద్వారా చేస్తాడు. అది దేవుడే విడిపిస్తాడు, అది మన ద్వారా చేస్తాడు. అది దేవుడే ఆ కార్యం చేస్తాడు, మన అందరి ద్వారా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇది తెలుసుకున్న మనము ఏం చేయాలి అని అంటే విప్పడానికి ఇష్టపడాలి, విడిపించడానికి ఇష్టపడాలి. ప్రభు అందుకే ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా సరే మనం వెళ్ళి వారిని నడిపించడానికి ప్రయత్నము. స్తోత్ర, హల్లెలూయా. నేను మరి ఎంతమందికి నడిపిస్తారో నాకైతే తెలియదుగా. నెక్స్ట్ ఆదివారం వచ్చేటప్పటికి మరి ఎంతమందికి నడిపిస్తారో నాకైతే తెలియదు. నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. స్తోత్రం. ఏంటి నడిపిస్తారని? నడిపించరు. ప్రైజ్ ది లార్డ్. కట్టబడింది ఇప్పాలా వద్దా? ఎవరు ఇప్పాలా? ఎవరు ఇప్పాలా? మీ ఇంట్లో కూడా ఉంది కదా, గాడిద ఉంది కదా మీ ఇంట్లో. ఆ గాడిదని ఇప్పాలి కదా. ఆ గాడిద ఇప్పాలి మీ ఇంట్లోది. మీరే ఇప్పాలా లేకపోతే పక్కడు ఇప్పాలా? వీళ్ళొచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. వీళ్ళేమో ఇప్పుడు అందుకే వేసిన గారిది నేను జ్ఞాపకం చేశాను. మా ఓడు బాగా తాగేసి తిరిగిపోతుగా తాగుబోతుగా తయారైపోయారు, ప్రార్థన చేయండి అంటే సరే అమ్మ ప్రార్థన చేస్తాను అన్నాడంట. సరే ప్రార్థన చేస్తాను. అది అలా కాదయ్యా మీరు గట్టిగా ప్రార్థన అలాగేనమ్మా గట్టిగా ప్రార్థన చేస్తాను. అలా కాదయ్యా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అంటే మరి నువ్వేం చేస్తావు? ఫాస్ట్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట, ఇప్పుడు గారు బిర్యానీ తినేసి హాయిగా ఉంటుందంట. ఫాస్ట్ గారు పోయినా ఎప్పుడు ప్రార్థన చేయరు వీళ్ళు ఎప్పుడు ప్రార్థన. ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి కొంచెం ప్రార్థన చేయమంటారు. ఎవరు ఇక్కడి నుంచి ఇప్పాలా? ఇంట్లో ఏమో గాడిదేమో కట్టబడి ఉంది, నేనేమో మా ఇంట్లో ఉంటాను, వీళ్ళేమో వీళ్ళ ఇంట్లో ఉంటారు. ఎవరు ఇప్పాలా? ఫోన్లో ఇప్పుతానా? అవుతుందా? మీరే ఇప్పాలా. ఆ శక్తి ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు విప్పగలరు. ప్రభు సహాయం చేస్తాడు. అలాగా మీరు ప్రయత్నం చేస్తే అలా సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పలుకుతున్నమాట, నా నిమిత్తము ఎవరు వెళ్తారు, నా నిమిత్తము ఎవరు వెళ్తారు అని ఒక స్వరం వస్తూ ఉంటే నేను వెళ్తాను నన్ను పంపుము అని 8వ వచనమా ఒకసారి చదవండి. నేను ఎవరిని పంపుతాను? ఎవరు పోవునని చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. స్తోత్రం. చాలు చాలు చాలు. ఒక స్వరం వస్తుంది, ఒక దర్శనం అయిన తర్వాత ఒక స్వరము వినబడుతుంది. నా కొరకు ఎవరు వెళ్తారు, నా నిమిత్తము ఎవరు వెళ్తారు? బంధించబడిన వారు చాలామంది ఉన్నారు, ఇంకా కట్టబడిన వారు చాలామంది ఉన్నారు, అనేక అలవాట్లు కట్టబడిన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళని విడిపించాలి అని అంటే ఎవరో వచ్చి విడిపించడం కాదు, ఎక్కడి నుంచి వచ్చి విడిపించడం కాదు, ఏ దైవ సేవకుడు వచ్చి విడిపించడం కాదు, మనమే విడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు శిష్యులు అని మీరు అనుకుంటే, ప్రభుని వెంబడించేవారు అని మీరు అనుకుంటే మీరే విప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కట్టబడిందని మన సంఘంలో చాలామంది ఉన్నారు కదా, మన గృహంలో చాలామంది ఉన్నారు కదా, మన ప్రాంతంలో చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ మనం చూడకుండా మన ఎవరో వస్తారని ఎదురు చూడడం కాకుండా మనమే అది పూనుకుంటే ఎందుకు కార్యం జరగదు? అందుకే అంటాడు నేను వెళ్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు, పరిచర్య అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు ఆ టైం కరెక్టేనా, పనివారు కొద్దిగా ఉన్నారు, ప్రార్థన చేయండి అంటే ప్రభువా దైవ సేవకుల్ని కదా, దైవజనులు కావాలి కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు సేవకు పరుగులెత్తు వారు, ప్రభు కోసం ప్రాణమిచ్చాడు అని పాడతారు కదా. ఆ సేవకులు నా ఇంట్లో నుంచి లేపబడాలని ఎందుకు ప్రార్థన చేయరు? అది నేనే అవ్వాలని ఎందుకు ప్రార్థన చేయరు? అది ఇప్పుడు యెషయా ప్రవక్త పలికినట్టు నన్ను పంపుము అన్నట్టు మనం ఎందుకు అని ప్రార్థన చేయకూడదు? ఆ పరిచర్యకు మీరెందుకు రాకూడదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కట్టబడిన గాడిదలు అనేకులు ఉన్నాయి కదా, నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, మీరెందుకు విప్పకూడదు? మీరెందుకు విప్పకూడదు? దేవుడు విడిపిస్తాడు, అది నీ ద్వారా దేవుడు చేస్తాడు. దేవుడు విమోచిస్తాడు, అది నీ ద్వారా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
దాని మీదకెక్కి యెరూషలేముకి వెళ్ళినట్లు మనం చూస్తాం. యెరూషలేము దేవాలయం శుద్ధి చేసినట్టు చూస్తాం. ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం ఎలాగుందంటే వ్యాపారపు గృహముగా ఉంది అని అంట. అక్కడ ఏది ఉండకూడదో అదే ఉంది అని అంట. అక్కడేమో చాలా మంది వ్యాపారం రూకలు మార్చుకుంటున్నారు, పావురాలు అమ్ముతూ ఉన్నారు, ఇంకా ఎడ్లను అన్ని వారు వ్యాపారముగా చేస్తున్నారు. కానీ అక్కడ వ్రాయబడిన మాట, నా దేవుని మందిరము లేకపోతే నా తండ్రి గృహము ప్రార్థనా మందిరము ఆనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని మందిరం ఎలాగుండాలి అంటే ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఇది ప్రార్థనతో నింపబడాలి. ఏంటంటే ప్రార్థనతో నింపబడాలి. యెషయా గ్రంథంలో మీరు చూస్తారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం దర్శనం చూస్తారా, ధూమముతో ఆ మందిరము నింపబడగా అనమాట. ధూమముతో అది నింపబడింది. మీరు అలా 3వ వచనం నుంచి చదవండి. పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు అదురుచు. మందిరము ధూమము చేత నిండగా. ధూమము అంటే ప్రార్థన. ధూమము అని అంటే నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను అని ఉంటా. ధూమము అంటే ఇది దేనితో నింపబడాలి చెప్పండి? దేనితో? ప్రార్థనతో నింపబడాలి. ఇది ప్రార్థనతో నింపబడితే మాట్లాడితే ఏమొస్తుంది? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. చాలామంది ప్రార్థన చేయమంటే ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రార్థన రాకపోతే చిన్న ప్రార్థన చేసి ఆపేయచ్చు కదా. ప్రార్థన లోపల కానీ మాటలు ఉంటే ధారాళంగా వచ్చేస్తుంది కదా. లోపలే కానీ మాటలు కానీ లేకపోతే తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభువా ప్రభువా ప్రభువా, ఎందుకని లోపల మాటలు లేవు కదా. ఏముండాలి లోపల? ఏముండాలి సార్? దేవుని మందిరము ప్రార్థనా మందిరం అని, మీరు పరిశుద్ధాత్మకు నిలయమే కదా. ఇది దేనితో నింపబడాలంటే ప్రార్థనతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అది ఎలా మారిందంటే వ్యాపారపు గృహముగా. అలాగా ఖండించినట్లు ఈరోజు జరిగిన సంఘటన మనం చూస్తాం. ఈ రోజు నుంచి ప్రార్థన మందిరంగా మారిపోనుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన వ్యక్తిగా మారిపోదురా. ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక. ప్రభుయే ప్రతి ఒక్కరిని వాడుకొనుగాక. పరిశుద్ధపరచబడుదురుగాక. ప్రభుకి అనుకూలంగా మార్చబడుదురుగాక. ప్రతి ఒక్కరు బంధకంలో ఉన్న వారిని విడిపించేవారుగా తయారవుదురుగాక. ఆ అభిషేకం సంఘం మీదకి దిగి వచ్చునుగాక. ప్రతి కుటుంబం మీదకి దిగి వచ్చునుగాక. ప్రతి ఒక్క వ్యక్తి మీదకి దిగి వచ్చునుగాక. దేవుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరిని ఒక బలమైన పాత్రగా వాడుకొనుగాక. ఈ మాటలు ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం.